బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై విశ్వాసం ఇస్లాం యొక్క రెండవ స్తంభం. కాని ప్రవక్తను ఎలా నమ్మాలి? ఇది చాలామందికి తెలియని విషయం. ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మొదటగా ప్రవక్తను నిజమైన ప్రవక్తగా నమ్మడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పంపిన చివరి ప్రవక్త. ఆయన తరువాత మరెవరూ ప్రవక్తగా రావు. ఖురాన్ స్పష్టంగా చెబుతుంది. ఆయనే చివరి ప్రవక్త. సూరే అహజాబ్ 40వ ఆయత్. అంటే ఆయన చెప్పింది నిజం, ఆయన మార్గం సరైనది. 2 ఆయన చెప్పిన ప్రతిదాన్ని అంగీకరించడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాట్లాడింది తన కోరికతో కాదు. అది వహీ, అల్లాహ్ నుంచి వచ్చే సందేశం. అంటే హదీస్లో వచ్చిన ఆదేశాలు, నిషేధాలు, ఉపదేశాలు అన్నీ అల్లా వైఫై నుంచి వచ్చినవే. వాటిని తిరస్కరించడం అంటే ప్రవక్తను తిరస్కరించడం. 3 ఆయన ఆజ్ఞలను పాటించడం. అల్లాహ్ చెబుతున్నాడు, ప్రవక్త మీకు ఏమి ఇస్తే చేపట్టండి, ఏమి నిషేధిస్తే దూరంగా ఉండండి. సున్నత్ అంటే చిన్న విషయం కాదు. అది ఇస్లాంను అర్థం చేసుకునే రెండవ మూలం. నమాజ్ నుంచి అఖ్లాక్ వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం అనుసరించడం ఇమాన్ యొక్క భాగం. 4 ఆయనను అత్యంత ప్రేమించడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ వ్యక్తి నన్ను తన తల్లిదండ్రులు, పిల్లలు మరియు తనను తాను కంటే ఎక్కువగా ప్రేమించినంతవరకు అతను పూర్తి విశ్వాసి కాజాలడు. ప్రవక్తపై ప్రేమ అనేది ఆయన షరియత్ను ప్రేమించడం. 5 ఆయన గౌరవాన్ని కాపాడడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి చెడు మాట మాట్లాడడం ఇస్లాంలో అత్యంత పెద్ద పాపం. మనం ఆయన గౌరవాన్ని రక్షించాలి. ఆయనపై దుర్వచనం వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఉండకూడదు. 6 ఆయన మిషన్ను కొనసాగించడం. ఆయన మిషన్ ఏమిటి? తౌహీద్, న్యాయం, మానవతా విలువలు, మంచి చేయమని ప్రోత్సహించడం, చెడును ఆపడం. ప్రవక్త వదిలిన మార్గాన్ని మనం ప్రపంచానికి చూపడం. అది నిజమైన ప్రేమ, నిజమైన విశ్వాసం. సంక్షిప్తంగా, నమ్మాలి, ప్రేమించాలి, పాటించాలి, గౌరవించాలి. అదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై నిజమైన ఈమాన్. మీకు ఇలాంటి ఇస్లామిక్ జ్ఞానం కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.